పుస్తకాల్లో నేర్చుకున్న దానికంటే మీకొచ్చే కష్టాలే మీకు ఎక్కువ పాఠాలు నేర్పిస్తాయి. మనిషి నాలిక గుర్రం కంటే వేగమైంది. వేగాన్ని అదుపులో ఉంచుకోవటం మీకే మంచిది. కష్టం వారికొస్తే కష్టాలన్నీ మంచి వాళ్ళకే వస్తాయంటారు. అదే కష్టం ఎదుటి వాళ్ళకొస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అంటారు. తమ కష్టాలకు కారణాలు తెలుసుకొని ఎదుటివారి కష్టాల్లో సహాయపడటమే నిజమైన మానవత్వం. మీ కాళ్ళు చేతులకు ఎంత బలం ఉందనేది మీకు కష్టం వచ్చినప్పుడు, మీ చుట్టూ ఎవరు లేనప్పుడే తెలిసొస్తుంది. మీరు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేది ఈ సమాజానికి అవసరం లేదు. వాళ్ళ అవసరాన్ని బట్టి మంచివాళ్ళని చేస్తారు, అవసరం తీరిన తర్వాత చెడ్డవాళ్ళని చేసేస్తారు. కట్టిన ఇల్లు కూల్చడం తేలిక, కానీ కూల్చిన ఇల్లు కట్టడమే చాలా కష్టం. అలాగే నమ్మకం పోగొట్టుకోవటం తేలిక, కానీ పోగొట్టుకున్న నమ్మకాన్ని సంపాదించటమే చాలా కష్టం. వినటంలో మనిషి తొందరపడాలి, కానీ మాట్లాడటంలో తొందరపడకూడదు. అపార్థం చేసుకోవటంలో అసలు తొందరపడకూడదు. మంచితనం ఎక్కువైతే నీకు అందాల్సింది కూడా దక్కకుండా పోతుంది. పైగా ఇతరులు నీ సహాయంతో లాభపడుతూ నీపైనే పెత్తనం చెలాయిస్తారు. గౌరవం అనేది వయసుని బట్టి ఉండదు, సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు ఎంత ఎత్తు పెరిగినా దాని కింద ఎవరూ నిలబడరు. మర్రి చెట్టు చిన్నగా ఉన్నా అందరూ దాని దగ్గరే నిలబడతారు. నిజాయితీతో కూడిన బంధాలు స్వచ్ఛమైన నీటిని పోలి ఉంటుంది. నీటిలాగే రంగు, రుచి, వాసన ఉండవు, కానీ అది లేనిదే మీ జీవితం ఉండదు. ఒక మంచివారు పతనమయ్యారంటే ఎంతోమంది చెడ్డవాళ్ళు ఒకటై ఉండాలి. అవసరాన్ని బట్టి భజన, అవకాశాన్ని బట్టి దెబ్బ కొట్టేవారు మీ చుట్టూ బోల్డంతమంది ఉన్నారు. మీ చుట్టూ చాలామంది ఉన్నట్లు అనిపిస్తారు, కానీ మీతో ఉన్నది చేతులు మాత్రమే. వాటిలో సత్తు ఉన్నంతవరకే ఎవరైనా మీ మాట వినేది. అబద్ధంలో ఉన్న భయం కంటే నిజంలో ఉన్న ధైర్యం గొప్పది. తప్పుడు మార్గంలో ఉండే ఆనందం కన్నా నిజాయితీలో ఉండే గర్వం గొప్పది. మురిగి కుక్కకి జవాబు చెప్పవలసిన అవసరం లేదు. తెలియని వారిని చూసారవటం దాని నైజం. అలాగే కొందరు మనుషులు నోరు జారుతుంటారు. జవాబిచ్చి వారి స్థాయికి మీరు పడిపోకూడదు. మీ మౌనమే చెప్పు దెబ్బ అవుతుంది. మంచివారు మహారాజైనా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు. ఇతరులు చేసిన తప్పులకు మీకు మీరు వేసుకునే శిక్షే కోపం. ఈ 5 లక్షణాలు ఉండేవారు చాలా త్వరగా ముసలివాళ్ళు అవుతారు. ఎప్పుడు వ్యాయామం చేయని వారు, ఎప్పుడు విచారంగా ఉండేవారు, ఎప్పుడు కోపంగా ఉండేవారు, నీరు తక్కువ త్రాగేవారు, ఆలస్యంగా మరియు తక్కువగా నిద్రపోయేవారు. ఓటమికి 6 కారణాలు: రోజంతా మొబైల్ ఫోన్ చూస్తూ ఉండటం, ఉదయం త్వరగా నిద్ర లేవకపోవటం, ఇంకా చాలా సమయం ఉందని అనుకోవటం, నాకు దురదృష్టం పట్టింది అనుకోవటం, సరైన సమయం కోసం వేచి చూస్తున్నా అనుకోవటం, ఏ పనిలోనైనా వెనక పడిపోతే టైం బాగోలేదని మళ్ళీ ప్రయత్నించకపోవటం. జీవితంలో తెలుసుకోవాల్సిన 3 విషయాలు: ఎవరిని మరీ ఎక్కువగా బ్రతిమలాడకూడదు, ఎవరికి ఎక్కువగా భయపడవద్దు, ఎప్పుడు ఎవరిపైన ఆధారపడకండి. ఎంత ఓపికతో ఉంటారో అంత అగ్రస్థానం, ఎంత దూరంగా ఉంటారో అంత గౌరవం, ఎంత తక్కువ ప్రేమ చూపిస్తారో అంత మనశ్శాంతి, ఎంత తక్కువ ఆశపడతారో అంత ప్రశాంతత, ఎంత తక్కువ మాట్లాడతారో అంత విలువ. ఇదే జీవితం యొక్క రహస్యం. జీవితం ఎవరికీ శాశ్వతం కాదు. ఏ ప్రాణానికి భరోసా లేదు. మీరు జీవించే కొంతకాలానికి ఎన్నో బాధలు, బంధాలు, బాధ్యతలు. రేపు అనేదాన్ని చూస్తారో లేదో తెలియని బ్రతుకులు. కళ్ళకు నచ్చిన వాళ్ళంతా మనసుకు నచ్చుతారో లేదో తెలియదు, కానీ మనసుకు నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కళ్ళకు నచ్చుతారు. ఓ వయసంటూ వచ్చాక గొప్ప వ్యక్తి కాలేకపోయినా పర్వాలేదు, కానీ కన్నవాళ్లకు మాత్రం భారం కాకూడదు. జీవితంలో నీ సమయం వచ్చే వరకు ఎన్ని కష్టాలైనా భరించాల్సిందే. గర్భగుడిలో పూజలు అందుకుంటున్న విగ్రహం కూడా శిల్పి చేతిలో ఉలి దెబ్బలు తిన్నది. నాణ్యమైన విత్తనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎలా మొలకెత్తగలదో దృఢ సంకల్పం ఉంటే ఎన్ని అవాంతరాలు ఎదురైనా లక్ష్యం చేరుకుంటారు. చెయ్యగలిగిన వారు చేస్తారు, చెయ్యలేని వారు చెప్తారు. అవసరమైనప్పుడు ఎంతైనా ఖర్చు చేయండి, అవసరం లేనప్పుడు రూపాయి కూడా వృధా చేయకండి. ఓదార్పు మాట ధైర్యాన్ని ఇస్తుంది, కఠినమైన మాట జీవితాన్ని మార్చేస్తుంది, చేదైన మాట ద్వేషించేలా చేస్తుంది. ఇవ్వగలిగిన దానికంటే ఎక్కువ ఇవ్వటం ఔదార్యం, అవసరమైన దానికంటే తక్కువ తీసుకోవటం గౌరవం. డబ్బు చెడ్డది కాదు,
డబ్బు మీద ప్రేమ, వ్యామోహం, దురాశే అన్ని అనర్థాలకు మూలం. గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు వస్తాయి. జీవితంలో ఏది సాధించాలన్నా ముందు ఓపికగా ఉండటం అవసరం. అలా ఉంటేనే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. శ్రమించేవారు ఎడారినైనా నందనవనం చేస్తారు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటారు. ఆకాశమంత ప్రేమ ఉంటే సరిపోదు, అణువంతైనా అర్థం చేసుకునే మనసు ఉండాలి. సముద్రమంత సంపద ఉన్నా ఉపయోగం లేదు, సమయానికి సాయం చేసే గుణం ఉండాలి. జీవితం అంటే యుద్ధమే. ప్రతి క్షణం జీవన మరణ పోరాటమే. గెలుపోటములు దానిలో భాగమే. నువ్వు ఓటమిని అంగీకరించినా విధి నిన్ను వదిలిపెట్టదు. ఏ మనిషి పుట్టుకతో శత్రువునో మిత్రునో వెంట తెచ్చుకోడు. వారి మాట తీరు, ప్రవర్తనే మంచివారినో చెడ్డవారినో నిర్ణయిస్తుంది. సుత్తితో వేసే చివరి దెబ్బకి బండరాయి పగులుతుంది. దానర్థం వేసే మొదటి దెబ్బ పనికిరాంది కాదు, నిరంతరం మీరు చేసే ప్రయత్నాల ఫలితమే విజయం. ధనం ఎప్పటికీ చెడ్డది కాదు, అది అందరి వద్ద ఒకేలా ఉంటుంది. కాకుంటే దాన్ని ఉపయోగించుకునే మనిషి మాత్రం అవసరానికి తగ్గట్టుగా రంగులు మారుస్తుంటాడు. వ్యక్తిత్వానికి మించిన అందం లేదు, సాధనకి మించిన అదృష్టం లేదు, ప్రేమకు మించిన తోడు లేదు, ప్రతిభకు మించిన ధనం లేదు, విజయానికి మించిన ఆనందం లేదు, ధైర్యానికి మించిన శక్తి లేదు, త్యాగానికి మించిన గొప్పతనం లేదు. మంచితనం అందరిలో ఉండదు, అందరికీ నచ్చదు. అందుకేనేమో మంచితనానికి నిందలు ఎక్కువ, నమ్మకం తక్కువ, అనుమానం ఎక్కువ, అభిమానం తక్కువ. రాముడంతటి వారే రావణుడికి నచ్చలేదు, కృష్ణుడంతటి వాడినే కంసుడు మెచ్చలేదు. అందరూ మెచ్చేటట్లు, అందరికీ నచ్చేటట్లు జీవించాలంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మీరు లేనప్పుడు మీ గురించి మాట్లాడేవారే ద్రోహి. మీరు ఉన్నా లేకున్నా సహాయం చేసేవారే మిత్రుడు. మీరు ఉన్నా లేకున్నా మంచి మాటలు చెప్పేవారే గురువు. నీ జీవితం ఎవరి చేతిలోనూ ఆటబొమ్మ కాకూడదు. ఓటమైనా, గెలుపైనా, బాధైనా, బరువైనా, కష్టమైనా, ఎంత నష్టమైనా నీ జీవితం నీ చేతుల్లోనే ఉండాలి. ప్రాణం పోతున్నా బానిస బ్రతుకు మాత్రం వద్దు. కష్టం వస్తే సొంత బంధువులే పరాయి వారిలా ప్రవర్తిస్తారు, పరాయి వారు సొంత వారిలా ఆదరిస్తారు. ఇదే నేటి సమాజం తీరు. ఆశ మనిషిని బ్రతికిస్తుంది, ఇష్టం మనిషితో ఏదైనా చేయిస్తుంది. కానీ అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది. కష్టం విలువ, ఇష్టం విలువ ఒకరు చెప్తే తెలిసేవి కాదు, స్వయంగా అనుభవించి అనుభూతి చెందితేనే తెలుస్తాయి. లేదంటే ఎదుటివారు పడే కష్టం తేలిగ్గాను, చూపించే ఇష్టం చులకనగాను అనిపిస్తాయి. ప్రచారం చేసేవారి దగ్గర నాణ్యత ఎదురు చూడకండి, ధనవంతుడి దగ్గర ప్రేమను ఎదురు చూడకండి, పరిచయస్తుల దగ్గర డబ్బును ఎదురు చూడకండి, బంధువుల దగ్గర నిజాయితీ ఎదురు చూడకండి. జీవితంలో దేనిని శాశ్వతంగా ఎదురు చూడకండి. ఒకప్పుడు కష్టం వచ్చిందంటే మీ అనుకున్న నలుగురు పక్కనే ఉండి ధైర్యం చెప్పేవారు. ఇప్పుడు ఆ నలుగురి స్థానంలో డబ్బులు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. మనిషి గొప్పతనం నమ్మటంలోనూ నమ్మించటంలోనూ ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవటంలో మాత్రమే ఉంటుంది. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అనుకుంటారు. కానీ పూరిగుడిసెలో ఉన్నవారు నిజం చెప్పినా అబద్ధం అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు, వారి వెనుక ఉన్న ఆస్తినే నమ్ముతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.